ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ మరింత దూకుడు పెంచింది. ఇవాళ మరోసారి సిట్ విచారణకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు రానున్నారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి రానున్నారు. అధికారులు సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావును సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. సిట్ అధికారులు నిందితుల విచారణతో పాటు సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్కు పంపిన ఫోన్ నెంబర్లకు సంబంధించిన అనుమతులపై ఆరా తీస్తున్నారు. వీరిద్దరూ ఇప్పటికే లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. ఈ విషయం ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డు జరుగుతున్న క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. సిట్ అధికారులే స్వయంగా వెళ్లి వీరిద్దరి వద్ద వివరాలు సేకరించినట్టు సమాచారం. ప్రధానంగా ప్రభాకర్ రావు టీం సేకరించిన ఫోన్ నెంబర్లను మావోయిస్టు సానుభూతి పరుల ఫోన్ నెంబర్లుగా పేర్కొంటూ ట్యాపింగ్కు అనుమతులివ్వడంపై వారి స్టేట్మెంట్లు తీసుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఐజీ స్థాయి లేదా ఆ పై ఆఫీసర్కు మాత్రమే అధికారం ఉంటుంది. పదవీ విరమణ పొంది ఓఎస్డీ హోదాలో ఉన్న ప్రభాకర్ రావును గత ప్రభుత్వ హయాంలో ఫోన్ లీగల్ ఇంటర్సెప్షన్కు డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ వివరణ తీసుకుంది. డిజిగ్నేటెడ్ అథారిటీ హోదాలోనూ కేవలం 7 రోజుల వరకు మాత్రమే అనుమానిత ఫోన్లపై నిఘా పెట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత కూడా ఫోన్లపై నిఘా పెట్టాలంటే మళ్లీ రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి. కానీ అందుకు విరుద్ధంగా ప్రభాకర్ రావు టీం ఇష్టం వచ్చినట్లు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్ విచారణలో వెలుగు చూసింది. ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి అజయ్ లైవ్ లో ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్, సిట్ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే నిందితులతో పాటు ఇటు కొందరు సాక్షులకు సంబంధించి కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్న పరిస్థితి. సో అటు అధికారుల స్టేట్మెంట్స్తో పాటు సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్స్ అయితే రెగ్యులర్గా అధికారులు రికార్డ్ చేస్తున్నారో సిట్ సంబంధించి, సో వాటన్నిటిని కూడా ప్రభాకర్ రావు ముందు నుంచి విచారించే అవకాశం కనపడుతుంది. సో పలుమార్లు ఇప్పటికే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని సిట్ అధికారులు విచారించారు. సో ఈరోజు మళ్ళీ ఒకసారి ప్రభాకర్ రావు సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి 11 o'clock ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి చేరుకొనున్నారు. సో ఇప్పటికే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మొత్తం కూడా జరిగింది అనేది కొంత మేరకు సిట్ ఎస్టాబ్లిష్ చేసుకుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే అటు ప్రభాకర్ రావు దాంతోపాటు ప్రణీత్ రావుని ఇద్దరిని కూడా సిట్ అధికారులు రెగ్యులర్గా క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూసాము. అయితే ఈ ఎస్ఐబికి సంబంధించి రెగ్యులర్గా ఏదైతే రివ్యూ చేయాల్సి ఉంటుంది, ఈ రివ్యూ కమిటీకి సంబంధించిన సభ్యులపైన కూడా ప్రస్తుతము సిట్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టినట్లు మనకు సమాచారం ఉంటుంది. ప్రభాకర్ రావును విచారిస్తున్న క్రమంలో ఈ రివ్యూ కమిటీకి సంబంధించిన అంశం కూడా తెరపైకి రావడంతో రివ్యూ కమిటీకి సంబంధించి అప్పట్లో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి జితేందర్, ప్రస్తుతం డీజీపీగా ఉన్న జితేందర్, దాంతోపాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్, వీళ్ళిద్దరికి సంబంధించి లిఖితపూర్వకంగా కూడా సిట్ అధికారులు స్టేట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర కొన్ని నెంబర్లు అన్నింటినీ కూడా గ్యాదర్ చేసి, ఎందుకంటే ప్రస్తుతము సిట్ సంబంధించి దర్యాప్తులో ఇప్పటి వరకు చేసిన దాంట్లో 4200 సంబంధించి ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసినట్టు గుర్తించడంతో పాటు అందులో 618 వరకు రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లేకపోతే ఇతరేతర పార్టీకి సంబంధించి కేవలం రాజకీయ నాయకులే 618 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టు గుర్తించారు. సో వీళ్ళందరికి సంబంధించి ఆ సర్వీస్ ప్రొవైడర్లకి ఈ నెంబర్లని పంపించే లిస్ట్ సంబంధించి రివ్యూ కమిటీ వాటిని పరిశీలించనుంది. రివ్యూ కమిటీ సంబంధించిన సభ్యులు దానికి అనుమతిస్తేనే ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభాకర్ రావు రివ్యూ కమిటీ సభ్యులకు కూడా దీన్ని మొత్తం కూడా ఇటు ఎవరైతే నెంబర్లు సర్వీస్ ప్రొవైడర్లకు పంపించి ట్యాపింగ్కి పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించి మావోయిస్టు సానుభూతి పరులు అంటూ చెప్పుకుంటూ కూడా ప్రభాకర్ రావు ఈ ట్యాపింగ్కి పాల్పడ్డట్లు ఇప్పటికే గుర్తించారు. అయితే ఆ అనుమతులు ఏ విధంగా రివ్యూ కమిటీకి సంబంధించిన సభ్యులు ఇచ్చారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే డీజీపీ జితేందర్తో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ సంబంధించిన స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. కాబట్టి ఈరోజు ప్రభాకర్ రావు విచారణలో అవి చాలా కీలకంగా మారనున్నాయి. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ముఖ్యంగా ప్రభాకర్ రావు మొత్తం కూడా రివ్యూ కమిటీకి సంబంధించి వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ నోటీసులో ఉండే ఇవన్నీ కూడా జరుగుతున్నాయనేది చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రివ్యూ కమిటీకి సంబంధించిన సభ్యులు ఇద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ఈరోజు ప్రభాకర్ రావుని విచారించే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ప్రభాకర్ రావుని ఇన్డెప్త్గా విచారిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి
మొత్తం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం తెర వెనుకాల ఎవరు ఉండి నడిపించారు అనేది కూడా మొత్తం కూడా బట్టబయలే అవకాశం ఉందనేది సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే విచారణ చేస్తున్నారు. అయితే ఇందులో మరొక కీలకమైన అంశము ప్రభాకర్ రావు అప్పటికే పదవి విరమణ పొందారు. కానీ బీఆర్ఎస్ హయాంలో డిసిగ్నేటెడ్ అథారిటీగా అతన్ని పూర్తిగా నియమించడం జరిగింది. ఇటు ఇంటర్సెప్షన్కు డిసిగ్నేటెడ్ అథారిటీగా అతన్ని నియమించాడు. అతడు డిసిగ్నేటెడ్ అథారిటీకి కేవలం 7 రోజులకు సంబంధించి 7 రోజుల వరకు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్ల పైన నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. కానీ 7 రోజుల తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం సిట్టు విచారణలో దాదాపు 2023 నవంబర్ 15 నుండి 30వ తేదీ వరకు, అంటే దాదాపు ఒక 15 రోజుల పాటు ఇంకా ఎక్కువనే అనేది కూడా సిట్ అధికారులు గుర్తించారు. సో ఇన్ని రోజుల పాటు ఇటు ఈ అధికారి ప్రభాకర్ రావు ఎలాంటి అనుమతులు లేకుండా రివ్యూ కమిటీకి సంబంధించి వాళ్ళ నోటీస్లో కూడా లేకుండా ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడు అనేది కూడా కొంతమేరకు సిట్ అధికారులు ప్రస్తుతము ఆరా తీస్తున్నారు. సో ఓవరాల్గా రాజకీయ నాయకులకు సంబంధించి ఇప్పటికే చాలామంది సిట్ కార్యాలయానికి సాక్షులుగా చాలామంది సిట్ కార్యాలయం చేరుకొని వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు చెప్తున్నది ఒకటే అంశం. ఇప్పటికే పిసిసి చీఫ్ మొన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా తన స్టేట్మెంట్ ఇచ్చాడు. తను మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి ఫోన్ ట్యాప్ చేసినప్పుడు కూడా ప్రభాకర్ రావు వీళ్ళకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, మావోయిస్టు సానుభూతి పరులు అనే ఒక కలర్ వేసి దాన్ని మాటుగా పెట్టుకొని పూర్తిగా ఈ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేసినట్టు గుర్తించారు. సో ప్రస్తుతానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామంది బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ అయ్యాయో వాళ్ళందరికీ సంబంధించి ఇప్పటికే పోలీసులు వాళ్ళకి కొంతవరకు సమాచారం ఇవ్వడము, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీ ఫోన్ ట్యాప్ అయింది కాబట్టి దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వాలి అంటూ కూడా ఇటు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా ఇప్పటికే సిట్ అధికారులు కొంతమేరకు సమాచారం ఇచ్చారు. చూడాలి, ఇంకా చాలామంది సాక్షులు కూడా ఈ కేసు సంబంధించి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. సో ఈ రోజైతే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి మరి కాసేపట్లో ఫోన్ ట్యాపింగ్లో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరు కానున్నారు. 11 గంటలకి విచారణకు హాజరైన తర్వాత రివ్యూ కమిటీ సభ్యులకు సంబంధించి స్టేట్మెంట్స్ తాజాగా ఇటు జితేందర్తో పాటు అనిల్ స్టేట్మెంట్స్ ఏదైతే అధికారులు సేకరించారో వాళ్ళ స్టేట్మెంట్స్ ముందుంచి ప్రభాకర్ రావుని ఈరోజు విచారించే అవకాశం ఉంది. సో ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒకవైపు ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతుండగా మరోవైపు ఇటు సాక్షులు కూడా వచ్చి తమ స్టేట్మెంట్స్, అంటే సగటున రోజుకి 10 మంది సాక్షుల స్టేట్మెంట్స్ కూడా ఈ కేసులో సిట్ అధికారులు సేకరిస్తున్నారు. సో ప్రస్తుతానికి ప్రభాకర్ రావు విచారణ చాలా కీలకంగా మారడంతో పాటు ఇటు రివ్యూ కమిటీకి సంబంధించిన సభ్యులపైన కూడా సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. రివ్యూ కమిటీలో ఇంకా మరికొంతమంది సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. సో మరి కాసేపట్లోనే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకి ఈరోజు హాజరు కానున్నారు. చంద్ర.